హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కొంచెం మందికి తెలియచ్చు, కొంచెం మందికి తెలియకపోవచ్చు. కానీ తెలియని వాళ్ళకైతే ఈ టిప్స్ అనేవి యూస్ అవుతాయి కదా అని కొన్ని టిప్స్ అయితే చూపించబోతున్నాను. కానీ ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఇందులో ఏ టిప్స్ నచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను చెప్పే ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఎక్కువగా కందిపప్పు తెచ్చుకొని నిల్వ చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి గాలి తగలడం వల్ల లేదా మూత సరిగ్గా లేకపోవడం వల్ల మనకి ఈ పప్పు పురుగులు పట్టేసి పిండి పిండి కింద అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం డబ్బాలో నిల్వ చేసుకునేటప్పుడు ముందే 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఆ తర్వాత కందిపప్పును వేసుకోవాలి. మనం ఇలా వేసుకోవడం వల్ల మనకి పప్పు పైన ఎలా ఉన్నా సరే అడుగున పిండి పిండి కింద అవుతుంది కదా, అలా అవ్వకుండా ఉంటుంది. అలాగే పప్పు వేసుకున్నాక ఆ పైన మరో 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం ఇలా వేసుకోవడం వల్ల ఈ ఎండుమిరపకాయలు వాటికి ఈ పప్పు పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. అలాగే మనం ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో బిర్యానీ ఆకులనైనా వేసుకోవచ్చు. ఇలా కందిపప్పు అనే కాదు, ఏ పప్పులైనా సరే మనకి పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎండుమిరపకాయలు కానీ బిర్యానీ ఆకులు కానీ వేసుకొని టైట్గా ఉన్న మూతను పెట్టుకున్నామంటే మనకు పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. అలాగే మా సెకండ్ టిప్ వచ్చేసి, కుక్కర్లో పప్పు ఎక్కువగా ఉడికించుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి పప్పులో నీళ్ళు ఎక్కువగా అవ్వడం వల్ల విజిల్ వేసినప్పుడు నీళ్లు పొంగిపోయి గ్యాస్ అంతా ఒలిగిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే పప్పు ఉడికించుకునేటప్పుడు పైన ఇలా ఒక చిన్న గిన్నెను పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే కనుక మనకు పప్పులో నీళ్ళు ఏమన్నా ఎక్కువగా అవుతే ఈ గిన్నెలోకి సెపరేట్ అవి నీళ్ళు పైకి పొంగిపోకుండా ఉంటాయి. ఇలా ఉడికేసరికి చూసారు కదా, పప్పులో ఏమన్నా నీళ్ళు ఎక్కువగా అవుతే ఇలా గిన్నెలోకి వచ్చి పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఈ నీళ్ళని మనం మళ్ళీ పప్పులో వేసుకుని వాడుకోవచ్చు. అలాగే మన థర్డ్ టిప్ వచ్చేసి, గుడ్లు ఉడికించుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఈ పైన పెంక్ అనేది సరిగ్గా రాకుండా ముక్కలా ఊడిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా గుడ్లు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ కానీ లేదా కల్లుప్పును కానీ వేసుకుని ఉడికించుకున్నామంటే మనకి పైన పెంక్ అనేది ఈజీగా ఊడిపోతుంది. అలాగే మన ఫోర్త్ టిప్ వచ్చేసి, అన్నం ఉడికిన తర్వాత ఇందులో గింజ అనేది వాచుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి పైన ప్లేట్ కదలడం వల్ల ఈ లోపల ఉన్న గింజ అనేది చేతుల మీద ఒలిగి చేతులు కాలిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే అన్నం వాచుకునేటప్పుడు పైన ఇలా ప్లేట్ని పెట్టుకొని మనం బట్టలు పెట్టుకునే క్లిప్పులు ఉంటాయి కదా, ఆ క్లిప్పుల్ని 2-3 క్లిప్పులను ఇలా మూత చుట్టూ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని వాచుకుంటే కనుక మనకి ఈ ప్లేట్ అనేది కదలకుండా గింజ చేతుల మీద పడకుండా చేతులు కాలకుండా ఉంటాయి. అలాగే మన ఫోర్త్ టిప్ వచ్చేసి, మనం ఎక్కువగా అల్లం తీసుకుంటూ ఉంటాం కదా. ఈ అల్లాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటైనా సరే ఎండిపోకుండా ఇలా ఫ్రెష్గానే ఉండాలంటే మనకు అవసరం లేని ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకుని అందులో ఇసుకని వేసుకుని మనం తీసుకున్న అల్లాన్ని కొంచెం లోపలికంతా పెట్టుకోవాలి. ఇలా మనం అల్లాన్ని ఇసుకలో పెట్టుకోవడం వల్ల మనకి ఈ అల్లం అనేది త్వరగా పాడవకుండా ఎండిపోకుండా ఎక్కువ రోజులు ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మన ఫిఫ్త్ టిప్ వచ్చేసి, మనం ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు కళ్ళు మండుతూ ఉంటాయి కదా. అలా మండకుండా ఉండాలంటే ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు అరగంట ముందు ఉల్లిపాయలు నీళ్ళల్లో వేసుకున్నామంటే మనకు ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు కళ్ళు మండకుండా ఉంటాయి. అలాగే పైన తొక్క కూడా ఈజీగా ఊడిపోతుంది. అలాగే మనం కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయల్లో ఘాటు తక్కువగా ఉండడం వల్ల కళ్ళు మండకుండా ఉంటాయి. కానీ కొన్ని ఉల్లిపాయలు అలా కాకుండా ఘాటు ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఉల్లిపాయలని గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకుని కట్ చేసుకున్నామంటే మనకి కళ్ళు మండకుండా ఉంటాయి. అలాగే మన సిక్స్త్ టిప్ వచ్చేసి, మనం ఎక్కువగా కొత్తిమీర తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఈ కొత్తిమీరని పచ్చడి చేసుకోవాలన్నా లేదా కూరల్లో వేసుకోవాలన్నా సరే ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలా ఈ కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ముందుగా కొత్తిమీరని తీసుకుని చివరున్న వేరుని కట్ చేసుకుని అలాగే కొత్తిమీరని కూడా బాగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ బాక్స్లో న్యూస్ పేపర్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ వేసుకుని మనం క్లీన్ చేసుకున్న కొత్తిమీరని పెట్టుకోవాలి. ఇలా కొత్తిమీరని పెట్టుకున్నాక పైన మరో న్యూస్ పేపర్ని కట్ చేసుకుని పెట్టుకుని మూత పెట్టుకోవాలి. మనం ఇలా న్యూస్ పేపర్ని కానీ టిష్యూ పేపర్ని కానీ పెట్టుకోవడం వల్ల ఈ కొత్తిమీరలో ఏమన్నా నీళ్ళ తడి ఉంటే కనుక ఆ వాటర్ అనేది పేపర్ పీల్చుకొని మనకి కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మన సెవెంత్ టిప్ వచ్చేసి, మనం ఎక్కువగా కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి కరివేపాకు అనేది త్వరగా పాడైపోతూ ఉంటుంది.
అలా కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. ముందుగా ఈ కరివేపాకులో ఉన్న పెద్ద పెద్ద కాడలన్నీ తీసేసుకొని ఇలా రెమ్మల కింద విడతీసుకోవాలి. ఇలా కాడలన్నీ తీసి రెమ్మలుగా విడతీసుకున్నాం కదా, ఇందులో పెద్ద పెద్ద ఆకులున్న కరివేపాకునంతా ఒక పక్కకి తీసుకుని చిన్న చిన్న ఆకులున్న కరివేపాకునంతా ఒక పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఆకులున్న కరివేపాకుని పక్కన పెట్టుకుని ఈ చిన్న చిన్న ఆకులున్న కరివేపాకుని ఈ కాడలు లేకుండా ఆకుల్లా విడతీసుకోవాలి. మనకి ఈ ఆకు లేతగా ఉండడం వల్ల మనకి ఈ కరివేపాకు అనేది త్వరగా పాడైపోతుంది. ఇలా కరివేపాకుని సెపరేట్ చేసుకున్నాక ఇలా పెద్దగా ఉన్న ఆకుని తీసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవాలి. మనకి ఈ ఆకు కొంచెం ముదురుగా ఉండడం వల్ల ఇది పాడవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా సెపరేట్గా పెట్టుకున్నామంటే మనకి ఈ ఆకు అనేది త్వరగా పాడవకుండా నెలల పాటు నిల్వ ఉంటుంది. అలాగే లేతగా ఉన్న కరివేపాకు ఉంది కదా, అది వేరే బాక్స్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఆకులు చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇది త్వరగా పాడైపోతుంది. అందుకని అలా కాకుండా ఇలా విడివిడిగా సెపరేట్గా పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. అందుకని లేతగా ఉన్న కరివేపాకుని ముందు వాడేసుకుని ఆ తర్వాత డబ్బాలో ఉన్న కరివేపాకుని వాడుకోవాలి. మనం అది ఇది కలిపి పెట్టుకున్నామంటే ఈ లేతగా ఉన్న కరివేపాకు త్వరగా కుళ్ళిపోతుంది. దాంతో ఫలంగా మిగిలిన కరివేపాకు అంతా కూడా త్వరగా పాడైపోతుంది. అలాగే మన లాస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో గ్యాస్ ఎక్కువగా సేవ్ చేసుకోవాలంటే ఈ థర్మాకోల్ బాక్స్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. మనం ఈ బాక్స్లో రైస్ వండుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఈ శీతాకాలంలో ఏం వండుకున్నా సరే త్వరగా చల్లబడిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా వండుకున్న వెంటనే ఈ బాక్స్లో పెట్టుకున్నామంటే మనకి మళ్ళీ ఈ మూత తీసేంతవరకు కూడా అలా వేడిగానే ఉంటుంది. మరి ఇందులో రైస్ ఎలా వండుకోవాలంటే ముందుగా మనం తీసుకున్న థర్మాకోల్ బాక్స్లో అడుగున ఒక న్యూస్ పేపర్ని కట్ చేసుకుని వేసుకోవాలి. మనం ఇలా వేసుకోవడం వల్ల మనం వేడి ఏం పెట్టినా సరే ఈ థర్మాకోల్ బాక్స్ అడుగున కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రైస్ ఎలా వండుకోవాలంటే మనం ముందుగా రైస్ వండుకునే గిన్నె తీసుకుని ఒక గ్లాస్ వరకు బియ్యం వేసుకొని 2 times వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని గ్యాస్ పై పెట్టుకోవాలి. మనకి ఈ రైస్ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న వాటర్ మరుగుతూ పైకి పొంగు వస్తూ ఉంటుంది కదా, ఇలాంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం తీసుకున్న థర్మాకోల్ బాక్స్లో ఈ ఉడికించుకున్న రైస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెకి సరిపడా ప్లేట్ని మూత పెట్టుకుని ఈ థర్మాకోల్ బాక్స్కి మూత ఉంటుంది కదా, ఆ మూతను కూడా పెట్టుకుని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మనకి రైస్ ఉడికేటప్పుడే ఇందులో పెట్టుకున్నాం కాబట్టి ఈ ఆవిరికి మనకి ఈ రైస్ అయితే ఉడికిపోతుంది. అలాగే ఈ 30 నిమిషాల్లోగా మనం మూతను తీసామంటే మనకి ఆవిరి అనేది బయటకు వచ్చి రైస్ అయితే ఉడకదు. అందుకని అలా కాకుండా 30 నిమిషాల పాటు మూతను తీయకుండా పక్కన పెట్టుకోవాలి. ఇలా 30 నిమిషాలు అయిన తర్వాత మూతను తీసుకుని చూసారు కదా, మనకి రైస్ అయితే ఉడికిపోయింది. మనకి ఈ రైస్ ఎలా ఉంటుందంటే మనం కుక్కర్లో వండుకునే రైస్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైనా సరే బయట నుంచి బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ లేదా టిఫిన్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటాం కదా, అవి తెచ్చుకున్న వెంటనే తినడానికి ఒక్కొక్కసారి వీలవదు. అలాంటప్పుడు మనం తెచ్చుకున్నవి చల్లారిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా మనం తెచ్చుకున్న వాటిని ఇలా థర్మాకోల్ బాక్స్లో పెట్టి మూత పెట్టుకున్నామంటే మళ్ళీ మూత తీసేంత వరకు కూడా అవి అలా వేడిగానే ఉంటాయి. అలాగే మనం మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఎక్కువగా వంట చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ థర్మాకోల్ బాక్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ వల్ల మనకి ఇంట్లో పని అనేది తగ్గించుకోవచ్చు. ఇందులో మీకు ఏ టిప్ నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.